పంచాయతీలో పర్యటించిన యనమల కృష్ణుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి కుండపోత వర్షం కురిసింది. ఆదివారం కూడా ఎడతెరిపి లేకపోవడంతో పెరమల్లపురం పంచాయతీ జలమయమైంది. తొండంగి మండలం పెరమల్లపురం పంచాయతీ బుచ్చయ్యపేట, ఆవులమంద, చింతకాయలపేట, ఆవుల్దరాపాడు, తలపంటిపేట గ్రామాల్లో పర్యటించిన యనమల కృష్ణుడు ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకి గురవుతున్నారన్నారు. ప్రజలు జ్వరాలు, అంటువ్యాధుల బారిన పడుతున్నారన్నారు. గత 35 సంవత్సరాల నుంచి తుఫాను వచ్చినప్పుడు ఇదే ఇబ్బందులకు గురవుతున్నారు. ఇసుక నేల కాబట్టి దీనికి పర్మనెంట్గా సిమెంట్ డ్రైవ్ వేస్తే ఈ నీరు నిల్వ ఉండే సమస్య తీరుతుంది. వర్షాల వల్ల కూలీ పనులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతానికి వెంటనే నిత్యావసర వస్తువులు, తుఫాన్ వల్ల కూలిన ఇళ్లకి నష్టపరిహారం వెంటనే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు గంటా చక్రరావు, తొండంగి మండల ఎంపీపీ విజయబాబు, తొండంగి మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు బద్ది నూకరాజు, ఏకొత్తపల్లి సర్పంచ్ బెక్కం చంద్రగిరి, కోదాడ సర్పంచ్ బూర్తి నాని, ఎల్లాయిపేట సర్పంచ్ సింగారావు, వైసీపీ సీనియర్ నాయకులు గంగిరి అడవియ్య, పేకేటి హరికృష్ణ, ఎంపీటీసీ అంబుజాలపు అప్పలరావు, ఎంపీటీసీ యాదల శీను, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పెరమల లోవరాజు, మార్కెట్ డైరెక్టర్ సత్తిబాబు, బూత్ కన్వీనర్ యాదాల గోపి, బూత్ కన్వీనర్ యాదాల శీను, వార్డు మెంబర్ కొయ్య బుజ్జి, వార్డు మెంబర్ నేమల సత్తిబాబు, అన్నవరం సీనియర్ నాయకులు అరిగల కృష్ణ, వార్డు మెంబర్ యాదాల కొండబాబు, వార్డు మెంబర్ అర్జున్, నొక్కు బుజ్జి, సిరిపిన గోవింద, పిట్ల రమణ గారు, మేడిశెట్టి అప్పలరాజు, కాల్న గంగాధర్, కాల్న అప్పారావు, తలపంటి తాతబ్బాయి, బూత్ కన్వీనర్ జగన్, యాదాల రాజు, తలపంటి అప్పారావు, వివి శ్రీను, అంబుజాలపు రామకృష్ణ, అంబుజాలపు శ్రీను, చందక సూరిబాబు, గంటా మాణిక్యం, సిరిపిల్లి సూరిబాబు, గోసాల కోటేశ్వరరావు, గణేష్, మేగు శీను, బద్దికాసుల, తోటకొండబాబు, కొయ్య మనబ్బాయి, బాబురావు, కొయ్య రామకృష్ణ, కొయ్య చిన్న సత్యనారాయణ, దూలం శ్రీను, నక్క సత్తిబాబు, నేమాల చంటి, నేమాల బాబురావు, బద్ది సతీష్, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ తుఫాను వల్ల పెరమల్లపురం పంచాయతీ, అదేవిధంగా కోదాడ పంచాయతీ ఇటు ఇల్లు ముళ్ళిపోవడం కాకుండా రైతులు కూడా అన్ని విధాల నష్టపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటు రైతులకి, అటు ఇళ్లలో ఉన్న వాళ్ళకి గృహ నిర్మాణం ఏర్పాటు చేయడం, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆహారాలు కూడా గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికి ప్రతి ఫ్యామిలీకి 5 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా వెంటనే ప్రజల్ని ఈ నీరు పోకుండా ఆదుకున్నట్లయితే వాళ్ళు సస్యశ్యామలంగా ఉంటారో. మరి 6 రోజులు బట్టి పనులు లేవు, ఇంట్లో రావడానికి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరిగా మరి దీనికి ఈ పంచాయతీకి పర్మనెంట్గా సిమెంట్ డ్రైన్ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రభుత్వం గతంలో చేయలేకపోయినప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. మీరు తప్పనిసరిగా ఇక్కడ కట్టినటువంటి అరవిందో కంపెనీ వాళ్ళతో మాట్లాడి వీళ్ళ భూములు తీసుకున్నారో, వీళ్ళ కొంతలు తీసుకున్నారో, వీళ్ళకి వరద పోయే జమ్మేరు కలిపేశారు. వాళ్ళు పిలిపించి ఇమీడియట్గా పర్మనెంట్గా కోదాడ పంచాయతీ మొదలుకొని కడారపేట దాకా డ్రైన్, పర్మనెంట్ డ్రైన్ ఎత్తేనే ఇది సుఖపడతారు తప్ప ఈవేళ మట్టి తీసి మళ్ళీ వరద వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వీళ్ళని పర్మనెంట్ క్యూర్ చూడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాం.